హాయ్, ఇక్కడ చూడండి కొన్ని ఇన్వాయిస్ నెంబర్స్ ఉన్నాయి. కానీ ఒక ప్రాపర్ ఫార్మాట్‌లో డిస్‌ప్లే అవ్వట్లేదు. అంటే ఒకటేమో 2 డిజిట్స్, ఒకేమో 4 డిజిట్స్ అలా ఉందన్నమాట. సో, దాన్ని ప్రాపర్‌గా డిస్‌ప్లే చేయడానికి మనం ఏం చేయొచ్చంటే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఎంట్రీ చేసేవి ఉన్నాయి కానీ అవి కూడా సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇవ్వండి. ఫార్మాట్ సైడ్ క్లిక్ చేయండి. లేదా షార్ట్‌కట్‌కి కంట్రోల్ 1 ఓకేనా? అది క్లిక్ చేసి కస్టమ్ అయితే క్లిక్ చేయండి. కస్టమ్ క్లిక్ చేసి దీనిలో జనరల్ బదులు డిజిట్స్ ఇవ్వండి. 0 డిజిట్స్. ఎన్ని డిజిట్స్ అయితే అన్ని జీరోస్ ఇవ్వండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 డిజిట్స్ ఇస్తే చూడండి డిస్‌ప్లే ఎలా వస్తుందో. సో, ఇలా మనము 8 డిజిట్స్ ఇచ్చామనుకోండి, ఓకే కొట్టామనుకోండి. సో, మీకు ఒక ప్రాపర్ ఫార్మాట్‌లో అయితే డిస్‌ప్లే అవుతుంది. బట్ బ్యాక్ ఎండ్ నెంబర్ మాత్రం మీరు ఇచ్చిన నెంబరే ఉంటుంది. ఓకేనా? సో, ఇలా ఉంటుందన్నమాట. ఓకే. థ్యాంక్ యూ. హాయ్, మీరు ప్రీవియస్ వీడియోలో ఇలా ఉన్న ఇన్వాయిసెస్ని కస్టమ్ డిస్‌ప్లే ద్వారా జీరోస్ ముందు డిస్‌ప్లే అవుతున్నాయి. కాకపోతే అది నిజంగా జీరో యాడ్ కాదనమాట. జస్ట్ మనం ఇక్కడ చూడండి కస్టమ్‌లో చూస్తే అలా ఉంది. ఒకవేళ నిజంగా మీ ప్రిఫిక్స్ జీరోస్ యాడ్ చేయాలనుకోండి, టెక్స్ట్ ఫంక్షన్ అయితే యూజ్ చేయొచ్చు. టెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ ఈ వాల్యూ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఎన్ని డిజిట్స్ ఉండాలో అన్ని డిజిట్స్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా? ఇలా ఇన్వర్టెడ్ కామాస్లో 0 ఇచ్చేసి క్లోజ్ చేశారనుకోండి, మీకు నిజంగా ఇక్కడ జీరోస్ యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా? సో, ఇలా జీరోస్ యాడ్ అవుతాయి. ఇక్కడ చూడండి ఒకవేళ కాపీ పేస్ట్ వాల్యూస్ కొట్టారనుకోండి, ఇది కాపీ పేస్ట్ వాల్యూస్ కొట్టారనుకోండి. సో, ఇక్కడ చూడండి మీకు జీరోస్ యాడ్ అయిపోతాయి. ఇక్కడ నార్మల్ నిజంగానే జీరోస్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకవేళ ఇక్కడ చూడండి 55, 55 ఇక్కడ మాత్రం చేంజ్ కాదు. ఇది డిస్ప్లే మట్టుకే ఇలా జీరోస్ చూపిస్తాయి కానీ నిజంగా జీరోస్ యాడ్ కావు. ఇక్కడ మాత్రం జీరోస్ యాడ్ అవుతాయి అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు మీరు ఒకవేళ నిజంగా జీరోస్ యాడ్ కావాలంటే టెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. లేదా జస్ట్ డిస్ప్లే కావాలంటే కస్టమ్ యూజ్ చేయొచ్చండి.